తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే ఏపీలో గంజాయి లేకుండా చేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. తాడేపల్లిలోని వజ్ర రెసిడెన్సీ అపార్ట్మెంట్ వాసులతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం జగన్ నివాసం చుట్టూ గంజాయి దొరుకుతున్న చర్యలు లేవని విమర్శించారు. అలాగే గంజాయి బ్యాచ్ ఆగడాలకు హద్దు లేకుండా పోతోందన్నారు. తాడేపల్లి పట్టణంలో ఎప్పుడు లేని విధంగా గంజాయి దొరుకుతుంది. ముఖ్యమంత్రి గారి ఇంటి చుట్టూ గంజాయి దొరుకుతుంది. నిన్న ఎన్టీఆర్ కట్ట అంటే కరెక్ట్ గా ప్యారలల్ రోడ్ అటు పక్కన అక్కడ గ్రామస్తులతో అంటే అక్కడ నివసిస్తున్న వాళ్ళతో నేను మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళు కూడా అదే గొడవ. అక్కడ ఉండే వాళ్ళందరూ నిరుపేద కుటుంబాలు, వాళ్ళ ప్రతి కుటుంబంలో ఒకడు గంజాయికి బానిసలైపోయారు. అంటే పిల్లల్ని బాగా చదివించి ప్రయోజనంగా మార్చాలనుకుంటే ఈ గంజాయి బ్యాచ్ వచ్చి వాళ్ళు గంజాయి అలవాటు చేస్తున్నారు. ఇది ఇక్కడనే కాదు తల్లి, రాయలసీమ వరకు వెళ్ళింది. చిత్తూరు జిల్లాలో చంద్రగిరిలో నేను అనేక మంది తల్లులు నేను కలిసా, వాళ్ళ బాధలు విన్నా. అక్కడ నేను హామీ ఇచ్చా, మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లో గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత మేము తీసుకుంటాము. దాని తర్వాత పొరపాటున గంజాయి దొరికితే నా మొహం నేను చూపించాను. నిజం నాకు భయం వేస్తుంది. నాకు కూడా 9 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు. వాళ్ళ మాటలుంటే నాకు ఒకటే గుర్తొచ్చింది, దేవాంశను కూడా ఇట్లా పాడు చేస్తే ఎలా ఉంటుంది, అదే గుర్తొచ్చింది. భయపడ్డా, అందుకే చెక్ పెట్టాలి. గంజాయి మత్తులో ముఖ్యమంత్రి గారి ఇంటి పక్కన మర్డర్ జరిగింది. గంజాయి మత్తులో ముఖ్యమంత్రి గారి ఇంటి పక్కన స్కూటర్లు ఇట్లా పార్క్ చేస్తే తగలబెట్టారు. తల్లిదండ్రుల పైన చేస్తున్నారు. చూడండి ఎంత అన్యాయంగా తయారైంది. దయచేసి ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మొదటి 100 రోజుల గంజాయికి